హైదరాబాద్ చెంచల్గూడ జైలులో ఇద్దరు ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకున్న. నాగార్జున, చెంచల్గూడ ఘటనకు సంబంధించి సమాచారం ఏంటి? ఈ రోజు ఉదయం ఇద్దరి ఖైదీల మధ్య చెంచల్గూడ జైల్లో ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఇద్దరు ఖైదీలు, ఒకరి పేరు జాఫర్, మరొక పేరు దస్తగిరిగా జైలు అధికారులు చెప్పారు. అయితే వీళ్ళిద్దరు కూడా గతంలో పాత బస్తీకి చెందిన ఇద్దరు కూడా రౌడీ షీటర్లు. గతంలో వీరిపై పలు కేసులున్నాయి. ఇద్దరి మధ్య కూడా వైరం ఉన్నట్లు జైలు అధికారులు చెప్తున్నారు. అయితే 2 నెలల క్రితం NBW కేసులు తప్పించుకుంటూ తిరుగుతూ, అంటే పోలీసుల కోర్టు విచారణకు హాజరు కాకుండా తిరుగుతుండగా దస్తగిరిని 2 నెలల క్రితం అతను NBW పై తీసుకొచ్చి జైల్లో ఉంచారు. దాంతో పాటుగా నిన్న అక్రమ ఆయుధాల కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో జాఫర్ అనేటువంటి రౌడీ షీటర్ ని తపాచిపుత్ర పోలీసులు రిమాండ్ కు తరలించారు. అతను నిన్న పోలీసులు జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న అతన్ని జైలుకి తీసుకొచ్చారు. అయితే ఈ రోజు ఉదయం జాఫర్ ని వైద్య పరీక్షలు చేయించేందుకు జైలు లోపల ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అదే క్రమంలో దస్తగిరి అక్కడికి రావడం, ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకోవడం, అది కూడా ఘర్షణకు దారితీసింది. దీంతో జాఫర్ చేతిని మెలిపెట్టి అతనిపై పిడిగుద్దులు గుర్తించడంతో జాఫర్ అక్కడే కింద పడిపోయాడు. సో వెంటనే అతన్ని గమనించినటువంటి అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అతన్ని తీసుకొని గాంధీ ఆసుపత్రికి తరలించారు. దాంతో పాటుగా తనకు కూడా గాయమైందంటూ ఆయన చేతికి ఉన్న రక్తం గాయం చూపించే తర్వాత జైలు అధికారులు అక్కడ చేరుకుని విచారణ చేయగా అతను ఒక టాబ్లెట్ లేబుల్ తోటి చేతిని బలంగా గీసుకోవడం ద్వారా దాంతో గాయమైనట్టు చేతికి గుర్తించారు. అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జాఫర్ గాంధీ ఆసుపత్రిలో, దస్తగిరి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు కూడా పాత బస్తీకి సంబంధించినటువంటి రౌడీ షీటర్లుగా తెలిపారు. వాళ్ళిద్దరికీ గత కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య పలు వ్యవహారాల్లో, సెటిల్మెంట్ వ్యవహారాల్లో అతని మధ్య వైరం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్ళిద్దరు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శర్మ, ధన్యవాదాలు నాగార్జున.